ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవు. ఇసుక రీచ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలియజేశారు. సోమవారం సిబెల్గల్ మండలంలోని కె. సింగవరం, ఈర్లదిన్నె, ముడుమాల, పాల్దొడ్డి గ్రామాలలోని ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాలను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు ఇసుక రీచ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అక్రమ తవ్వకాలు జరపకూడదని, అట్టివారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పాల్దొడ్డి గ్రామంలోని తుంగభద్ర నదీ తీరంలో ఇసుక రీచ్లో మోటార్లు ఉండడం గమనించిన జిల్లా కలెక్టర్ వాల్టా యాక్ట్ చట్టం ప్రకారం మోటార్ల ద్వారా నీటిని తొలగించడం చట్టవిరుద్ధమని, వెంటనే సదరు మోటార్లను తొలగించాలని సిబెల్గల్ తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చెల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ శేఖర్ రెడ్డి, మైనింగ్ డీడీ రాజశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నాగేశ్వరరావు, విజిలెన్స్, భూగర్భ జలశాఖ అధికారి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.